గ్రేటర్ వరంగల్ నయంనగర్ బ్రిడ్జిపై కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి విమర్శించారు. మాటల గారడితో మభ్యపెడుతున్నారని ధ్వజమెత్తారు. నయంనగర్ బ్రిడ్జి ఎవరు నిర్మించారో తెలియదా? పనులు చేయడం చేతగాని దద్దమ్మలు బీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ ప్రతిపాదనలు పెట్టగానే సరిపోతుందా అని ప్రశ్నించారు. ప్రతి దాంట్లో ప్రసారమైంది. నోరెట్టు వచ్చింది అబద్ధం ఆడటానికి? నీకు నువ్వు చదువుకున్న మేధావి పట్టావు కదా, నీకు నోరెక్కడి నుంచి వచ్చింది ఆ విధంగా మాట్లాడటానికి? నేను అందుకే చెప్పిన, వీళ్ళు మాట్లాడే బుద్ధి ఇంకా మార్చుకోలే, వీళ్ళ అహంకారం ఇంకా పోలే. పొద్దుగా లేస్తే ప్రభుత్వం మీద తప్పుడు ప్రచారాలు చేసుకుంటూ అల్లుడో దిక్కు, హరీష్ రావు దిక్కు, కేటీఆర్ దిక్కు. ఓ దుకాణం పెట్టిరు, ఎంతసేపు వీళ్ళు చెయ్య చేతగాలే. దద్దమ్మలు ముఖ్యమంత్రిని కలవటానికే ఎమ్మెల్యేలకు మంత్రులు లాగులు తడిచేది. మీరు పోయి ఫండ్ తీసుకొచ్చి కంప్లీట్ చేసేది ఎక్కడిది? మీరు ప్రపోజల్ పెట్టవచ్చు, పెట్టలేదు అనట్లే నేను. కానీ ఇంట్లో కూర్చొని కలలు కానీ తాజ్మహల్ కడతా అంటే కడతావా? నిధులు కావద్దా? ఆచరణ కావాలన్నా కదా, యంత్రాంగాన్ని సమకూర్చాలి కదా, అందరినీ అధికారులతో సంప్రదించి మా ప్లాన్ తీసుకోవాలి కదా. ఇవి ఏవి లేకుండా మేం కట్టినాం, ప్రపోజల్ పెట్టినాం. ప్రపోజల్ పెట్టినా అనట్లే, వాళ్ళే కూలగొట్టినట, వాళ్ళే కట్టినట. వాడేదో ఇది చేసుకుంటాడు పులాభిషేకం. నేను పులాభిషేకం చేయమని చెప్పినా? ఎవరన్నా అడిగినా? నేను మీ తిరిగి కాళ్ళు ముక్కించుకుని అలవాటు అంటున్నాను. మాది వాడు వీడని మాట్లాడుతున్నావు. అదే నేను నోరు తెరిచి మాట్లాడితే నీ బక్కేంటిది? తలకాయ ఎడబెట్టుకుంటావు. నేను నోరు తెరిచి అదే మాట్లాడితే నీ తిరిగా గిల్బిల్ పాండే తిరిగా నీకు